హలో గైస్, నేను మీ షాప్లోని గైస్. ఇక్కడ మీరు చూస్తున్న బైక్ ఫౌండేషన్ BS6 బైక్ వచ్చేసి రన్నింగ్లో జర్కింగ్ అయితే ఇస్తుందంట. అలాగే బైక్ ఆగిపోతే మళ్ళీ ఒక అర్ధగంట తర్వాత రీస్టార్ట్ అవుతుందంట. అందుకని కస్టమర్ మన దగ్గరికి అయితే బైక్ తీసుకొచ్చాడు. సో మీరు భయపడాల్సింది ఏం లేదు భయ్య. మనకైతే ఇది ప్రాబ్లం వచ్చేసి పెట్రోల్ ఫిల్టర్ అయితే ప్రాబ్లం ఉంది. సో ఇందులో కచరా వచ్చేసి మొత్తం జామ్ అయిపోయింది. ఇక్కడ కీ ఆన్ చేస్తున్నాను కదా, కింద చూడండి పెట్రోల్ కొంచెం వస్తుంది, చూడండి కొద్దిగా అయితే వస్తుంది. అందుకనే మనము ఇందులో ఉన్న పెట్రోల్ ఫిల్టర్ని అయితే ఓపెన్ చేసి క్లీన్ అయితే చేసి పెట్టేసుకుందాము. ఒక డబ్బు తీసుకుని మొత్తం పెట్రోల్ అయితే తీసేసుకోవాలి. మనలో ఉన్నది మొత్తం బైక్ తీసుకోవాలి. ఇలా పెట్రోల్ మొత్తం తీసేసుకున్న తర్వాత మనం ఈ పంప్ని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పంప్ని అయితే బయటకు ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ లాకులు తీసేసి అది ఓపెన్ చేసుకోవాలి మొత్తం బయటికి. లోపల ఫిల్టర్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఈ ఫిల్టర్ చిన్న ఉంటుంది. అది దాన్ని ఇలాగ బయటికి తీసేసుకోవాలి. లోపల 2 ఓరింగ్స్ అయితే ఉంటాయి, చిన్నది ఒకటి పెద్దది. సో అవి జాగ్రత్తగా పక్కన పెట్టేసుకోవాలి. చూడండి భయ్య, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే పెట్రోల్ ఫిల్టర్ అన్నట్టు. సో దీన్ని మనమైతే ఎయిర్తో మంచిగా క్లీన్ అయితే చేసుకుందాము. ఇలా ఎయిర్తో 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. అలాగే ఎయిర్ ఫిల్టర్లో కొంచెం పెట్రోల్ అయితే పోసి మళ్ళీ ఎయిర్ కొట్టాలి. చూడండి ఇక్కడ ఎయిర్ ఇలా 2-3 టైమ్స్ ఇలా మళ్ళీ చేస్తే ఇంకా బాగా క్లీన్ అయితే అందులో ఉన్న డస్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం పంపుని కూడా కొంచెము ఫ్రెష్గా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఇలా ఎయిర్ కొట్టేస్తే బాగుంటుంది. సో చాలామంది చేస్తుంటారు, బైక్ని పండుబెట్టి అయితే ఓపెన్ చేస్తుంటారు. అలా చేస్తే అందులో ఉన్న కచరా అయితే అలాగే ఉండిపోతుందండి. సో మనం దాన్ని బయటికి తీసేసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి. సో మనం 2 ఓరింగ్లు పెట్టేసి మనం ఫిల్టర్ అయితే ఎక్కించుకోవాలి. సో ఇక్కడ మీరు చూస్తారు కదా, ఇలా రప్ప ఫటాఫట్ ఫిట్ చేసుకుందాం భయ్య. ఈ సమ్మర్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఎక్కువ మాటికి ఇవి అయితే పెట్రోల్ ఫిల్టర్ ప్రాబ్లం అయితే వచ్చేస్తున్నాయి. సో చాలా కచరా అయితే వచ్చేసి అందులో జామ్ అయిపోయి బైక్లు అయితే జర్కింగ్ ఇవ్వడం, అలాగే స్టార్ట్ అవ్వకపోవడం అయితే జరగడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఇప్పుడు మనం కీ ఆన్ చేద్దాము. పెట్రోల్ ఎలా వస్తుందో ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది. సో ఇలా చూడండి, మొత్తానికి నల్ల దుంగినట్టయితే దుంకుతుంది గాయస్. ఇలా దుంకిన తర్వాత మనం బైక్ని అయితే స్టార్ట్ చేసుకుందాము. సో చూశారు కదా గాయస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.